లాజికల్ ఆర్డర్లో చూసినప్పుడు తప్పు ఎవరిది, ఫస్ట్ ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు చేశారన్న అసలు ఈ చర్య కూడా తప్పే, ఖచ్చితంగా తప్పే, అందరం ఖండించాల్సిన విషయమే. అసలు మీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని సరే అవతల పార్టీకి వెళ్ళారు, మీరు రాజకీయాలు చేసుకోండి తప్ప ఈ వీధి స్ట్రీట్ ఫైట్స్ ఏంటి సార్? నేను అందుకే ఇందాక ఒక వర్డ్ ఏం చెప్పినా, ముందే చెప్పిన, వాస్తవానికి ఇదేదో నూరా నేనురా కొట్టుకుందామనే సందర్భం కాదు. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు ఏంటంటే, అసలు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు మొత్తం ఒక్కసారి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అసెంబ్లీలో ఆయన సీతక్క గారిని పట్టుకొని నీకు నాలెడ్జ్ లేదు అదే మాట్లాడుతున్నా. సోదరి మాట్లాడింది ఇందాక, పెద్దలు మాట్లాడిర్రు, తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా మాట్లాడే సంస్కృతిని నేర్పింది కేసీఆర్ గారు మాకు. ఖచ్చితంగా మేము కౌశిక్ రెడ్డి గారు మాట్లాడే సరే ఈరోజు స్త్రీలందరూ సరే వాళ్ళు బాధపడే రకంగా ఈరోజు వాటిపైన చీరే గాజుల మీద మాట్లాడడం నిజంగా కూడా బాధాకరం. ఆ విషయంలో మేము 100% దాన్ని పరిగణిస్తున్నాం, ఆ పరిగణలోకి తీసుకున్నాం, దాని మీద బాధపడుతున్నాం. ముఖ్యంగా ఈ విషయం సందర్భం అదే చెప్తున్నా. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడానికి గల రీజన్ ఏంది? ఏది నువ్వురా నేనురా అంటే, సరే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదన్నావు కదా, నేను మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి మాట్లాడదాం, టీఆర్ఎస్ జెండా మీ ఇంటి మీద ఎగరేద్దాం, దాని తర్వాత భవన్కి వచ్చి లేదు మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని ఇద్దరం కలిసి మనం ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి. మహేష్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఒకటే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని పిఏసీ చైర్మన్ చేసింది, ఏది బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా గుర్తించే. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటారా? తానే స్వయాన తానే తన సొంత అంటే అఫీషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుంటాడు కాంగ్రెస్ పార్టీలో. కౌశిక్ రెడ్డికి ఏం అధికారంతో ఈయన్ని అడుగుతున్నారు? ఎవరుని? గాంధీ గారిని. ఏం అధికారం అంటే సార్, తనొక శాసనసభ్యుడు తినొక శాసనసభ్యుడే కదా, అంతే కదా. వీళ్ళిద్దరి పైన ఇంకా ఉన్నారు కదా. హైకోర్టు ఆయన ఏమన్నా వర్కింగ్ ప్రెసిడెంటా, ఆయన ఏమన్నా పార్టీ అధ్యక్షుడా, ఆయన ఏమన్నా స్పోర్ట్స్ పర్సనా? ఏ అధికారంతో ఈయన గాంధీ గారి ఇంటి మీదకి వస్తానా అన్నాడు? సార్ బాధ్యత గల వ్యక్తిగా, బాధ్యత గల బీఆర్ఎస్ కార్యకర్తగా, బాధ్యత గల ఒక శాసనసభ్యులుగా తను ఏమన్నాడు? హైకోర్టు వేసినటువంటి మొట్టికాయలను పరిగణలోకి తీసుకొని తను మనసులో పెట్టు అంటే తానే ఏమన్నాడు? చలో మీరు కాంగ్రెస్లో వెళ్ళలేదని అంటున్నారు కదా, దొంగ హామీలు దొంగ ప్రమాణాలు చేస్తా ఉన్నావు, ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు, మరి నేనే మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి హ్యాపీగా వస్తుంది, ఇద్దరం కలిసి జెండా ఎగిరేద్దాం, దాని తర్వాత బీఆర్ఎస్ భవన్కి వచ్చి మీరు మీడియా సమావేశం ముందు చెప్పండి నేను కాంగ్రెస్కి వెళ్ళలేదని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు అన్నారు. దాంతో అక్కడ స్టార్ట్ అయినటువంటి సందర్భం, రైట్ సార్? సో దాని తర్వాత ఏం చేశారు? కౌశిక్ రెడ్డి గారు అక్రమంగా గృహ నిర్బంధం చేసిరు, కార్యకర్తలను చేసిరు, తన ఇంటికి వెళ్లకుండా. మరి మీ యొక్క ఎమ్మెల్యేను అరికపూడి గాంధీ గారికి పాయిలెట్లతో ఎస్కాట్లతో ఇలా కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ చేస్తుంది? ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇదేనా మీరు నేర్పిస్తున్నటువంటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గివే దౌర్జన్యాలు, దాడులు. మొన్ననేమో తీరా కోడంగల్ అంటే రేవంత్ రెడ్డి గారి ఎక్కడైతే తన ఇలాకాల ఒక జర్నలిస్టులు పోతే వాళ్ళ మీద దాడి చేసినటువంటి ఘటన. అంటే కేవలం ఇదేనా మీరు నేర్పించేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను నేను. సంజయ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించి మీరు ఆయనకి పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇంకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడానికి అంత సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది? సెక్యూరిటీ శాంతి భద్రత విషయంలో అక్కడ ఆయన అక్కడే అరెస్ట్ చేయాలి కదా, ఆయన హౌస్ అరెస్టే చేయాలి కదా. ఇప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ చేసిరు, వీళ్ళ అనుచరులు ఉంటారు కదా, ఇప్పుడు అభిమానులు రండి మీరు మాట్లాడి ఎస్కార్ట్ పెట్టి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంటే మీ పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు. మీ పోలీసులు అని కాదు సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకరిని హౌస్ అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళని పెట్టిరు, మీరు వెళ్ళకూడదు అంటే ఇక్కడ ఉన్న అనుచరులు. మన శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తగా చూడాలి. ఏది జరిగినా సార్, ఇవాళ జరిగిన సంఘటన అనేది చాలా దుర్మార్గము, బాధాకరమైన విషయం. నేను పార్టీలను కొద్దిసేపు పక్కన పెట్టండి, మనం అనేది ఏంటంటే మన రేపు భావితరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాము, ఎవరి తప్పు ఏందనేది దీనికి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. నేను వాస్తవంగా చెప్తున్నా, ఇది గాంధీ గారు ఈరోజు సరే ఆయన ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా గతంలో పాడి కౌశిక్ రెడ్డి మీద మూడోసారి ఇది. ఒకటి గవర్నర్ విషయము, ఒకటి సీతక్క విషయంలో. ఈ రెండు విషయంలో కేసీఆర్ గారు స్పందించుంటే వీడింత ఎగిసిపడేటోడు కాదు అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కాబట్టి నేను ఒకటి అనేది ఏంది సార్ అంటే, శాంతి భద్రతలు అనేది ఎవరికైనా అది ఇప్పుడు మనకు ట్యాక్సీలు కడుతున్నాం పబ్లిక్, పోలీసులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, అందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఇవాళ శాంతి భద్రతల విషయంలో మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మనం చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు ప్రొటెక్షన్ చేయలేదు? ఇవాళ సింగరేణి కాలేజీలో 2 years పాప చైత్ర
అత్యాచారం జరిగినప్పుడు, ఎందుకంటే కొన్ని దీనికి రిలేటెడ్ ఉంటాయి, అప్పుడు ఎందుకు ప్రొటెక్షన్ చేయలేకపోయిండ్రు, ఆ రోజు ఎందుకు వచ్చి మాట్లాడలేకపోయిండ్రు అనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఈరోజు నేను అనేది ఏంటి సార్ అంటే, ఇవాళ అరే దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ వాస్తవంగా మీరు అన్నట్టుగా కేటీఆర్ స్పందించాలి, లేకపోతే కేసీఆర్ స్పందించాలి, సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు స్పందించాలి, ఇంకా వాళ్ళ దాంట్లో ఉన్నారు కదా సీనియర్ నాయకులు, ఇంకా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ లేని నోటి దులద్దా అందరికీ లేని ఎందుకంటే ఏదో నేను పబ్లిక్లోకి వెళ్ళిపోతే హీరోని అయిపోతా మహిళలను అంటే, కానీ మహిళలను అంటే కాదు, నీకు ఒక వ్యూస్ రావాలి, నేను ఒక ఫేమస్ అయిపోవాలంటే ఈ రకమైన ఫేమస్లు కాదు ఇది. మరి నీకు ఎవరిచ్చిన సలహాలో మాకు తెలియదు. కేసీఆర్ మెప్పు పొందాలి అంటే ప్రగతి భవన్, అదేమంటారు బీఆర్ఎస్ భవన్ సాక్షిగా ఇవాళ పార్టీ పరంగానే అంటారు. నేను నా ఇంట్లో నుంచి మాట్లాడితే ఏమో అండి మాకు తెలియదు, మరి ఆ అమ్మాయి ఎట్లా మాట్లాడిందో అంటారు. గాంధీ భవన్కి వచ్చి మాట్లాడితే మీకు తెలియదా, గాంధీ భవన్ మీకు తెలియకుండానే గాంధీ భవన్లో అడుగుపెట్టిందా అంటారు. నేను అనేది ఈ రెండింటికి తేడా మీరు చూడండి. కాబట్టి దానికి ఎందుకంటే స్టార్టింగ్ అక్కడి నుంచే కదా, నిన్నటి వరకు అది ఏం బాగానే ఉంది. ఇది మేము రాత్రి అన్న తర్వాత మాట్లాడిన తర్వాత టీవీ వాళ్ళు కూడా ఎందుకు వైరల్ చేసిండ్రు, ఎందుకంటే ఒక మహిళా సమాజం మీద నిజంగా ఈ విషయంలో మీడియాని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి మీడియా ఈ విషయంలో చాలా మహిళలను అగౌరవపరిచినప్పుడు వాళ్ళ పాత్ర చాలా పెద్దన పాత్ర వహించింది. వాళ్ళు అన్నప్పుడు కనీసం క్షమాపణ ఇంకెక్కడ వదులుతామండి, వదలము కౌశిక్ రెడ్డిని. మీరు ఏదేమైనా కూడా కౌశిక్ రెడ్డి వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే, ముక్కు నాలకు రాయాలి. ఇంకొకసారి ఇలాంటి మాటలు నేను మాట్లాడను, నేను నాకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసుకుంటాను. రేపు మార్నింగ్ కూడా మేము స్పీకర్ గారిని కలవబోతున్నాం, కలిసి డిస్క్వాలిఫై చేయాలి, ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండకూడదు అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రామారావు గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. చెప్పే వరకు ఇవాళ తెలంగాణలో మహిళలు ఎవ్వరు తిరగనీయం, మేము చెప్తున్నాం కదా, అందరం కలిసి ఆయన బయటకు ఎట్లా వస్తాడో మేము చూస్తాం. క్షమాపణ చెప్తే సరే, తప్పు చేసినోడికి ఒప్పుకున్నప్పుడు ఒక ధన్యుడు అంటాం మనం. కాబట్టి ఈ రకమైన చర్యలకు పాల్పడకుండా మహిళలు సార్ మహిళలు రాజకీయాలకు రావాలంటే, బయటికి వెళ్ళాలంటేనే కొంచెం కష్టంగా ఉంది. ఇలాంటివి పాల్పడినప్పుడు నేను ఏమంటున్నా, నువ్వు చీర బదులు ఓ పాయింట్ పంపి, ఓ బనీని పంపి, లేకపోతే నీకు ఇంకేమైనా మొగోనికి సంబంధించి ఉంటే పంపిస్తే ఇష్యూ ఉండదు కదా. నువ్వు మహిళలను పట్టుకొని నేను మహిళలు అనలేదు, నేను అనలేదని మాట్లాడితే, నువ్వు ఇక్కడ మాట్లాడుతావు, గగ్గోలు పెడతావు, నేనేమనలేదంటావు, మళ్ళీ వాడిని నేను కేసుకొస్తారు. కౌశిక్ రెడ్డి గారు నేను మహిళలను అనలేదు, కౌశిక్ రెడ్డి గారు నా గురువు రేవంత్ రెడ్డి గారే అన్నారు. అవును, రేవంత్ రెడ్డి గారే నా గురువు, ఇలాంటి వాటిల్లో నేను ఆయన్నే ఆదర్శంగా ఏడంగా తీసుకుంటే రేపు అన్ని బయటకు వస్తాయి సార్. నేను చెప్తున్నాను కదా, టీవీలో కూర్చొని మాట్లాడడం కదా, బయటికి రా, నువ్వు ఒక్కసారి బయటికి రా. నీ పరిస్థితి ఎట్లుంటది అంటే, నేను చెప్తున్నా పిచ్చి కుక్క కానీ అధ్వానం ఉంటుంది. నేను వేదిక ద్వారా చెప్తున్నా, నువ్వు బయటకు వస్తే అసలు ఏంది మహిళ అంటే ఏందో నీకు మళ్ళీ ఇంకొకసారి దేవుడా అని చెప్పి ఎవ్వరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా సమాజంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకు సార్ మేము ఎందుకు ఈ 2 సార్లు కూడా అప్పుడు ఎందుకు వదిలేసిండ్రు వాళ్ళని అంటే, సరే తెలిసి అన్నాడో తెలియకన్నాడో అని చెప్పేసి సాక్షాత్తు ఒక మినిస్టర్ గారు సీతక్క గారు, ఆమె ఒక ఒక సామాజిక వర్గాన్ని దళిత, ఆమె ఒక గిరిజన మహిళ, గవర్నర్ గారు బీజేపీ అయినా కూడా మన రాష్ట్రానికి ఆమె గవర్నర్, మేము గౌరవిస్తాం. ఇట్లాంటివి ఏం చేయాలి సార్ అంటే, ఇట్లాంటివి ఏమున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి గారు మహిళల విషయంలో చాలా అదిగా ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా, ఆయన సీఎం అయినా కూడా మహిళలు వస్తే లేచి నిలబడి, లేకపోతే ఇంక ఇక్కడ నుండి రెండమ్మ కూర్చోండి, ఆ సంస్కారం అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. నేను అనేది ఏంటంటే, స్త్రీని గౌరవించబడాలి సార్. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఇందాక మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మొదట ఆర్టీసీ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఖండించాల్సిన విషయమే. దాన్ని మనం ఎంకరేజ్ చేసే పని లేదు. ఎవరు ఆయన ఏమన్నారంటే, సార్ తెలంగాణ సామెత ఎట్లుంటది, అరే నువ్వు వాడంగా నువ్వు వాడే ఒక సామెత మాట్లాడతారు కదా, అంటే ఇంట్లోనే కూర్చుంటావా అంటే, కొంతమంది వెనకటికి మన తాత ముత్తాతలు పెట్టారు, కానీ ఒకప్పటిలాగా ఉన్నాం సార్ మహిళలము. మీరు చెప్పండి, ఒకప్పుడు బయట ఇప్పుడు భర్త చచ్చిపోతే భార్య కూడా అందులో అగ్గిలో దూకింది. ఒకప్పుడు ఇప్పుడు ఆమె సత్యానిసు ఉందిగా, మొగడు కోసం ఇప్పుడు ఆమె కౌశిక్ రెడ్డి భార్య మరి గట్టిని ముందర పెట్టుకొని తిరిగింది. మొగడు కోరిక మేరకు సత్యానిసు ఉందిగా సార్, గంపలు పెట్టుకొని తీసుకుపోయింది, గంగల దుంకమను అందరు కలిసిపోయి. అలా ఎంత బాధపడుతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా. పశుపతి గారు, ఈ కౌశిక్ రెడ్డి, అరికిపూడి గాంధీ విషయంలో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ అని, కమ్మ, రెడ్డి అని ఇలాంటివన్నీ తవ్వుతూ ఉన్నారు. దీన్ని ఈ రాజకీయం ఎటు వెళ్ళే అవకాశం ఉంటుంది? రాజకీయ నాయకులు ప్రధానంగా వాళ్ళు అవసరాల కొద్దీ వాళ్ళ పార్టీల మనుగడ కోసం ఎటువంటి అవకాశాన్ని కూడా